Remember the name Mukul Chowdhury, just 21-year-old, అవుట్స్టాండింగ్ నాక్ ఆడాడు. బహుశా ఇప్పుడు దాకా వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఇన్ ఐపీఎల్. ఒక్కసారి క్రెక్సాప్ చూడండి, జస్ట్ 27 బాల్స్లో 54 అన్బీటెన్, 7 సిక్సెస్, సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ గెలిపించాడు. తను ఆడుతున్న మూడో ఐపీఎల్ మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సంపాదించాడు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో. తను ఆడుతుంది సెకండ్ మ్యాచ్ అంటే అండర్ లైట్స్లో, అనుభవమే లేదు. అయితే వాట్ మేక్స్ దిస్ నాక్ ఎక్సెప్షనల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముకుల్ చౌదరి 13th ఓవర్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇంకా కొట్టాల్సింది 78 రన్స్. కాసేపు తర్వాత బదోని ఇంకా షమి కూడా అవుట్ అయిపోయారు. ఇంకా కొట్టాల్సింది 54 రన్స్. స్లో పిచ్, స్లోవర్ బౌన్సర్స్ బ్యాట్ మీదకి రావట్లే, బ్యాటర్స్ అందరు స్ట్రగుల్ అవుతున్నారు. అవతల పక్క టేలెండర్ ఆవేష్ ఖాన్ మిగిలాడు అంతే. ఆ టైంలో 54 రన్స్లో 52 రన్స్ కొట్టాడు ముకుల్ చౌదరి. ఒక్క రన్నే కొట్టింది ఆవేష్ ఖాన్, ఒక రన్ ఎక్స్ట్రాలో వచ్చింది. హౌ వాజ్ దిస్ పాసిబుల్? అమేజింగ్ క్లీన్ హిట్టింగ్. ముకుల్ చౌదరి స్లోవర్ బౌన్సర్ని ఫస్ట్ ఈ మిడ్ వికెట్ మిడ్ ఆన్ పై నుంచి స్ట్రైట్ కొట్టేశాడు. సూపర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. దాని తర్వాత లాస్ట్ ఓవర్లో మీరు నోటీస్ చేస్తే గేమ్ ప్లాన్ చేంజ్ చేశారు కేకేఆర్. అరౌండ్ ద వికెట్ వచ్చి వైడ్ యార్కర్స్ వేసాడు. ఈ టైంలో తను కవర్స్ పైన చేత కొట్టాడు కదా, 7 సిక్స్లో దిస్ వాజ్ ద బెస్ట్ 6 బై ఫార్. ఎందుకు తెలుసా? ఇలాంటి 6 కొట్టాలంటే మీరు బ్యాలెన్స్తో పాటు మంచి టెంపర్మెంట్, టెక్నిక్ కూడా ఉండాలి. ఆ టెంపర్మెంట్ గురించి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తనే చెప్పాడు. నాకు తెలుసు వైభవ్ అరోరా వేసి ఆ 4-5 బాల్స్లో ఏదో 1-2 బాల్ మిస్ చేయడా, దాని గురించి నేను వెయిట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ హై ప్రెషర్ మూమెంట్లో వైభవ్ అరోరా లెంత్ మిస్ అయ్యాడు. యార్కర్ పడలే, లో ఫుల్ టాస్ పడింది, కవర్స్ పెంచి కొట్టాడు. దిస్ ఈజ్ ఇమ్మెన్స్ టాలెంట్. జస్ట్ 21-year-old మూడో మ్యాచ్ ఆడుతున్నాడు. ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే సెల్యూట్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ముకుల్ చౌదరి కొట్టిన 6లు నచ్చినాయా? తన మైండ్ సెట్ నచ్చిందా? ఇది కాకుండా ఇంకేమైనా నచ్చిందా ఈ నాక్లో? కింద కమెంట్ చేయండి.